రావెళ్ళ న్యూస్కి స్వాగతం. వాహనాలు తనిఖీలో దొంగ అరెస్ట్, రిమాండ్కు తరలింపు. కోదాడపట్నం పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, కోదాడలోని గోల్డ్ షాప్ బజార్ నందు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న వాహనదారుని తనిఖీ చేయగా అతని వద్ద నుండి వెండి, బంగారం వస్తువులు కనిపించడంతో విచారించగా అతడు భద్రాచలం కొత్తగూడెం గుండాల మండలం మామకన్ను గ్రామానికి చెందిన ఖుద్దూస్ బక్షి అనే వ్యక్తి తన చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో తన బాబాయ్ వద్ద పెరిగాడు. అతని స్నేహితుల ద్వారా తాగటం మరియు అవారాగా తిరగడం, బెట్టింగ్లు అలవాటు పడి విలాసాలకు డబ్బులు లేక దొంగతనాలు చేయటం అలవాటు చేసుకొని దొంగతనాలు చేసి జైలుకు వెళ్ళి వచ్చాడు. ఇతడు భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ పోలీస్ స్టేషన్ పరిధిలో 6 ఇళ్లలో చోరీ మరియు కోదాడపట్నంలో 3 ఇళ్లలో తాళాలు పలగొట్టి బంగారం మరియు వెండి వస్తువులు దొంగిలించాడు. అట్టి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కోదాడపట్నం పరిధిలో దొంగతనాలు చేసి సొమ్ము 99 గ్రాములు మరియు ఆభరణములు మరియు 100 గ్రాముల వెండి వస్తువులు, అలాగే పాల్వంచ నందు 1 కేజీ మరియు 400 గ్రాముల వెండి వస్తువులు, వీటి విలువ మొత్తం సుమారు 8,35,000 తెలిపారు. ఇటు కేసును ఛేదించిన కోదాడ టౌన్ సిఐ టి రాములు గారు, కోదాడ ఎస్ఐ రంజిత్ రెడ్డి, కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ మలేష్ మరియు కానిస్టేబుల్ లను శ్రీధర్ రెడ్డి గారు అభినందించారు.